ఈ వీడియో చూసే ముందుగా ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. జనవరి 10వ తేదీ శుక్రవారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి రానుంది. ఈ ఏకాదశి రోజున ఇంట్లోకి ఈ వస్తువులు తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారుతారు. అంతేకాదు కటిక దరిద్రాలు కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. ఏకాదశి అనేది చాలా పవిత్రమైనది. అందులో 2025 సంవత్సరంలో మొదటి ఏకాదశి కాబట్టి ఈ ఏకాదశి రోజున ఇంట్లోకి ఈ వస్తువులను తీసుకొస్తే చాలా అదృష్టం కలుగుతుంది. అంతేకాదు దారిద్ర్యం బాధల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. అలాగే ఏకాదశి రోజుల్లో కొన్ని నియమాలు పాటించి పూజలు చేసి పరిహారాలు చేసి కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను ఇంట్లోకి తీసుకొచ్చినా సరే మన కష్టాలు దారిద్రాలు తొలగిపోతాయి. అంతేకాదు అదృష్టం కలిసి వస్తుంది, డబ్బు కలిసి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే జీవితంలో కష్టాలు ఉండవు, ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉండవు. ఆర్థిక సమస్యలు దరిద్రం బాధలు పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ అద్భుతమైన రోజున ఈ పరిహారం చేస్తే లేదా ఇంట్లోకి ఈ వస్తువులను తీసుకొచ్చినా చాలు, ఇక దరిద్రాలన్నీ తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో ఆ దోషాల నుంచి కూడా విముక్తి పొందుతారు. ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవిని పూజించినా విష్ణుమూర్తిని పూజించినా ఎంతో మంచి ఫలితం లభిస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది. ఏకాదశి రోజుల్లో చేసే పూజలు పరిహారాలు మన జీవితాన్ని మార్చేస్తాయి, కటిక దరిద్రాన్ని కూడా తొలగిస్తాయి. కాబట్టి ఈ ఏకాదశి అనేది అంతటి పవిత్రమైనది. ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే అప్పుల సమస్యలు తొలగిపోతాయి. అప్పులు ఆర్థికంగా ఎదుర్కొనే సమస్యలు తీరిపోతాయి. మనం ఈ రోజుల్లో ఎదుర్కొనే మొదటి సమస్య అప్పులు అని చెప్పవచ్చు. ఈ అప్పుల సమస్య తీరితే ఇక మనకు జీవితంలో తిరుగు ఉండదు. చాలామంది ఎంతో సంపాదించినా చేతిలో డబ్బు నిలవదు. డబ్బు పరమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. డబ్బు సమస్యలు మన జీవితంలోకి కష్టాలు తెచ్చిపెడుతుంటాయి. మన కష్టాలను తొలగించుకోవడం కోసం చిన్న చిన్న పరిహారాలు కానీ పూజలు కానీ ముఖ్యమైన రోజుల్లో చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ధనవంతులుగా మారతారు. లక్ష్మీదేవి ధనానికి అధిపతి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటాము. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాము. ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు భూమిపైకి వస్తారు. ఏకాదశి రోజున చేసే పూజలకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశి రోజుల్లో ముఖ్యంగా శంఖ శబ్దం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శంఖ శబ్దం అంటే శివుడికి అలాగే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఏకాదశి రోజుల్లో శంఖ శబ్దం చేయాలి అని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించి ఎర్రని అక్షంతలు సమర్పించాలి. ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది. అందులోనూ 2025లో మొదటి ఏకాదశి కాబట్టి ఏకాదశి రోజున మర్చిపోకుండా కొన్ని వస్తువులను ఇంట్లోకి తీసుకొని రావాలి. అలాగే ఈ ఏకాదశి రోజున నదీ స్నానం ఆచరించాలి. ఎందుకంటే ముక్కోటి దేవతలు ఏకాదశి రోజున నదుల్లో స్నానం చేస్తారని, ఆ సమయంలో మనం కూడా నదీ స్నానం చేయడం వలన మనకు ఉన్న పాపాలు శనిదోషాలు తొలగిపోతాయని నమ్మకం. తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది అని నమ్ముతూ ఉంటాము. ఈ ఏకాదశి అనేది అత్యంత శక్తివంతమైనది. ఈ రోజున ఉపవాసం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఈ ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవి కూడా ఉపవాసం ఉంటుందని, ఈ రోజుల్లో ఉపవాసం చేసిన వారికి తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఏకాదశి రోజుల్లో కనకదార స్తోత్రం చదవాలి. ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించాలి. ఏకాదశి రోజుల్లో పసుపు రంగు దుస్తులు ధరించాలి. పసుపు రంగు దుస్తులు ధరించడం వలన దారిద్రాలు తొలగిపోతాయి మరియు అదృష్టం కలుగుతుంది. శంఖ శబ్దం చేసే ముందు ఆ శంఖానికి అభిషేకం చేసి పూజించాలి. ఏకాదశి రోజున పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు. ఏకాదశి రోజుల్లో తులసి చెట్టుకు పాలు పోసి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి.
ఏకాదశి రోజున ఇంట్లోకి ఏం వస్తువులు తీసుకొని రావాలంటే ముఖ్యంగా బెల్లం. బెల్లం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. బెల్లం అంటే శుభప్రదం, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బెల్లంతో నైవేద్యం చేసి లక్ష్మీదేవికి సమర్పిస్తే మన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇంకొక వస్తువు ఏమిటంటే పచ్చకర్పూరం. లక్ష్మీదేవికి పచ్చకర్పూరం చాలా ప్రీతికరమైనది. ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అలాగే యాలకులు కూడా తీసుకొని రావచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.